బీద బీద వర్గం వాళ్ళు ఈ సెచ్చుల వల్ల చాలా నష్టాలకు గురవుతున్నారు అన్నటువంటి పేపర్లు రకరకాలు ఉన్నటువంటి స్పందించారు. కవులైతే కవితల ద్వారా, రచయితలైతే రచన ద్వారా, కథల ద్వారా ఎన్నో కథలు వచ్చాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో సెజ్జుల గురించి మీ అభిప్రాయం, మీ అనుభవాలు? నేను ఇందాక చెప్పినట్టు సెజ్జు చట్టం ఒక మోసపూరిత చట్టం. పల్లెల్ని పణంగా పెట్టి అభివృద్ధి అనే సాకు చూపించి పెట్టుబడిదారులకి, అమెరికన్ బయట కంపెనీలకి మన భూమిని దారాదత్తం చేసే ఒక చట్టము సెజ్. అయితే 2005 సంవత్సరంలో ఈ సెజ్ చట్టం వచ్చినప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టినప్పుడు అతి తొందరగా లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలు కలిసి దాన్ని ఓకే చేసినాయి. అంటే ఇవాళ మీరు నందిగ్రామ్ వెస్ట్ బెంగాల్లో చూసుకున్న నిన్నటికి నిన్న అంబానీకి, రిలయన్స్ కంపెనీకి మొత్తం మహారాష్ట్రలో కొన్ని వేల ఎకరాలు కట్టబెట్టిన భూమి ప్రజా ఉద్యమాల ద్వారా అది ఆగింది. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆంధ్ర పెత్తందారి గుప్పిట్లో పెట్టుకొని మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి చుట్టుపక్కల ఉన్న జిల్లాల బార్డర్లను కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మాకు యూనియన్ టెరిటరీ కావాలని ఇంకొక సాకు పెట్టుకునే కారణము దీని వెనకాల సెజ్జు చట్టం ఉంది. ఎందుకంటే సెజ్జు చట్టం అని అంటే 99 సంవత్సరాల లీజుకి ఇచ్చేసి మళ్ళీ ఆ భూమి వైపు ఆ ప్రభుత్వానికి కూడా హక్కు ఉండదు. అక్కడ మేము ఎందుకు పోలపల్లి తెలంగాణలో మొత్తం ఇంత ఎత్తున సెజ్జులు ఉన్నా కూడా పోలపల్లి ఉద్యమం ఒక ప్రపంచానికి ఒక బాట చూపించింది. పోలపల్లి ఉద్యమం సాయుధ పోరాటం తర్వాత అంత ఉవ్వెత్తున లేచిన ఉద్యమము, మా భూమి మాకు కావాలి, మా సార్వభౌమత్వం మాకు కావాలి, ఇది మరో స్వతంత్ర పోరాటం అని చెప్పి 53 మంది వరకు ప్రాణాలు వదిలేరు పోలపల్లి పోరాటంలో. అంటే అది ఆ హత్యలని బయటికి తీసుకొస్తూ పోలపల్లి సెజ్జు పోరాటం ఒక్కటే మనకు నిలిచింది. అటువైపు ఆంధ్ర ప్రాంతం చూసుకుంటే కాకినాడ సెజ్జు పోరాటం 10,000 ఎకరాలు దాకా వాళ్ళు కూడా పోతుంది. అక్కడికి కూడా పోయి సంఘీభావం తెలపడం జరిగింది. తర్వాత పోలపల్లి సెజ్జు చేస్తున్న క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే, పచ్చటి పంట పొలాలు ఉన్న పల్లెలు, అందులో బతుకుతున్న దళిత, బహుజన, ఆదివాసీ కులాలు, అసలు ప్రపంచం తెలియని అమాయకులు, వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారు. 1. 2, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఆంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు ఇవాళ సెజ్జు చట్టం అని చెప్పి అక్కడేదో పరిశ్రమ పెడతామని చెప్పి ఆ 25% నుంచి 30% వరకు మాత్రమే ఒక పరిశ్రమను నెలకొల్పి మిగిలిన భూమి అంతా గేటెడ్ కమ్యూనిటీలని, రియల్ ఎస్టేట్లని, తర్వాత కోర్ట్స్, ప్లే గ్రౌండ్స్ అని చెప్పి కేవలం పెట్టుబడిదారులు, ఉన్నత వర్గాలకి మాత్రమే ఆ భూమిని దారాదత్తం చేస్తున్నారు. అంటే ఇవాళ ఒక పేద మధ్యతరగతి బీదస్తుడికి హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కానీ తిరగడానికి హక్కు లేదు. కాబట్టి ఈ సెజ్జు చట్టం వల్ల పోని వాళ్ళు చెప్పుకునే లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటే అవి లేవు. లక్షలు కాదు కదా, వేలల్లో ఉద్యోగాలు లేవు. ఇవాళ పోలపల్లి సెజ్జు దగ్గర మేము కొట్లాడితే కనీసం క్లీనర్స్కి 10వ తరగతి అర్హత అడుగుతున్నారు. మొత్తం ఊరులోనే ఒక డిగ్రీ చదివిన విద్యార్థి లేడు. 10వ తరగతి చదివిన పిల్లలు చాలా తక్కువ. అది కూడా పాలమూరు కాబట్టి వలసలకు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఒకవైపు ఉద్యోగం కల్పించకుండా, రెండో వైపు భూభాగాన్ని తీసుకొని, మూడో వైపు కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండవు ఈ సెజ్జు చట్టంలో. అది ఇంకొక భయంకరమైన వాస్తవం. తర్వాత ఈ కాలుష్యపూరితమైన కంపెనీలకి ఈ సెజ్జు చట్టాన్ని, అంటే తెలంగాణలో ఇప్పటికే మెదక్ జిల్లా కాలుష్యానికి ప్రతీకగా నిలబడ్డది. ఇప్పటికే రామ్కి లాంటి సంస్థలు మొత్తం మూసిని నామరూపాలు లేకుండా చేసిండ్రు. అంటే ఒకవైపు భూమిని తీసుకొని కాలుష్యం మన మీదకి వదిలేసి ఆ కాలుష్య కోరల్లో తెలంగాణ ప్రజలు ఇవాళ చిక్కుకొని ఇంకా వెనక్కి నెట్టబోయబడుతున్నారని చెప్పి ఈ సెజ్జు పోలపల్లి ఉద్యమాన్ని ఇంటర్నెట్ ద్వారా మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ కలిసి అదొక ప్రపంచ గుర్తింపు తీసుకొని వచ్చి, అంటే పోరాటంలో భూమి వెనక్కి రాకపోయినా కానీ కొద్దిగానన్న వాళ్ళకి ఇండ్ల సమాధులు కూడా లేకుండా చేసిన జాగాల్లో కొద్దిగా ఇండ్ల స్థలాలు, ఆ తర్వాత ఒక 70,000 రూపాయలు తీసుకురావడం, ఆ తర్వాత ఉద్యమం ద్వారా చాలా సెజ్జు చట్టాలు ఇంకా కంపెనీలు రాకుండా కొద్దిగానన్నా ఆగినాయి. అయితే ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చేటప్పుడు మన తెలంగాణ ప్రజలు, నాయకులు, సంస్థలు ఏం చేస్తున్నారు అనేది మా ప్రశ్న.
మా పాలమూరు జిల్లాలో తెలియకపోతుండొచ్చు, మా రంగారెడ్డి జిల్లాలో తెలియకపోతుండొచ్చు, మాలాగా మేము ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి తెలియకపోతుండొచ్చు. కానీ కొన్ని చట్టాలు, భయంకరమైన చట్టాలు తీసుకొస్తున్నప్పుడు ఇవాళ కూడా మనం చూస్తే రోషయ్య గారి మీద కేసు నమోదైంది. ఎక్కడి భూములు, అహేజా సంస్థలు, అదేంటి దుబాయ్ సంస్థలకు సంబంధించిన కంపెనీలు ఇప్పుడు రంగురాళ్ళు అని చెప్పి మీరు చూస్తే గుట్టలన్నీ ధ్వంసమవుతున్న రంగురాళ్ళు మన కంపెనీకి. అదేవిధంగా వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో సెజ్జు చట్టాలు లేవని ఆనందించడానికి లేదు. అక్కడ గ్రానైటు, క్రషర్స్, కంకర వ్యాపారం చైనాకి, ఇండోనేషియాకి, జపాన్కి మన రాయిని 80% వరకు పారద్రోలుతూ వాళ్ళ కోసం మళ్ళీ ఈ జిల్లాలని ఎడారిగా మారుస్తున్నారు. ఇంకోవైపు చూస్తే మీరు మహబూబ్ నగర్ డిబియర్స్ మైనింగ్, ఎంతో అమాయకమైన చెంచులని, ఆ అందమైన అడవులని, వాళ్ళ ప్రప్రథమ జాతిని పణంగా పెడుతూ ఇవాళ పులులని చెప్పి ఒక వంక చెప్పి, ఆ తర్వాత డిబియర్స్ మైనింగ్ వాళ్ళకి రక్తం, ఆఫ్రికా రక్తం తాగిన కంపెనీ డిబియర్స్ వజ్రాల మైనింగ్ కంపెనీ, అది దానికి తీసుకొచ్చి ఎకరాలు, అది కూడా అడవిని అడ్డం పెడుతున్నారు. ఇటువైపు చూస్తే నల్గొండలో యురేనియం ప్రాజెక్టు గురించి మీకు తెలుసు, అక్కడ జరిగిన ఉద్యమాల గురించి మీకు తెలుసు. ఇంకొక వైపు చూస్తే ఇవాళ ఖమ్మం జిల్లా ఓబులాపురం మైనింగ్స్ కానీ, ఖమ్మం జిల్లాలో మైనింగ్, పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం మొత్తం కోయ జాతికే అక్కడ ఒక ఆటంకం ఏర్పడేటట్టుంది. ఈ అన్ని పోరాటాల్లో దాదాపుగా నేను భాగస్వామ్యం తీసుకున్నాను. ఇందులో ఉన్న కుట్రలని, కుతంత్రాలని బయటికి పెడుతున్నాను. నాకు ఉన్న ఒకటే క్రిటిసిజం ఏంటంటే, సెజ్జు చట్టం ద్వారా కొన్ని వేల ఎకరాలు నష్టపోయినాం. ఇప్పుడు సుప్రీంకోర్టు దాని గురించి మాట్లాడే రాజకీయ పార్టీ లేదు ఇప్పుడు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా అందులో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి, అంటే అభివృద్ధికి అటువైపుగా. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో మనము ఈ సెజ్జు చట్టాలు లాంటి ఉన్న భూమిని మాకు వెనక్కి ఇప్పించండి అని కొట్లాడుతున్నాం. ఈ కొట్లాడే వాయిస్కి మనల్ని యాంటీ డెవలపర్స్గా, అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రిస్తున్నారు మన నాయకులు. ఎందుకంటే పోలపల్లిలో మనం చూసుకుంటే లక్ష్మారెడ్డి అనే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరుండి భూమిని దారాదత్తం చేసిండు. ఆయనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో 15 మంది రైతులను నిలబెట్టినాం. ఆ తర్వాత పార్లమెంటులో 15 మంది రైతులు నిరసన రూపంగా నిలబెట్టినాం. ఎందుకు ఇవాళ ప్రజాస్వామికంగా ఒక హింసాత్మకంగా ఉద్యమాన్ని నడపకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించుకుంటూ వస్తున్న ఈ పోరాటాలన్నీ కూడా ఒకటే దానికోసం గొంతెండిపోతున్న తెలంగాణ, భూములు ఎడారిగా మారుతున్న తెలంగాణ కాదు మాకు కావాల్సింది. సస్యశ్యామలమైన తెలంగాణ, జైన బౌద్ధ మతాలను పరిమళించే ఆ మానవ విలువలని చాటి చెప్పిన, సెక్యులర్ భావాలను చాటి చెప్పిన తెలంగాణ కోసం మనం ప్రయత్నించాలి. కానీ ఈ అభివృద్ధి పేరు మీద ముసుగేసుకొని వేల ఎకరాలను తాకట్టు పెట్టి మొత్తం అయిపోయినాక చేతులు దులుపుకొని ఎడారి ప్రాంతాన్ని వచ్చే తెలంగాణ కావద్దనేది ఈ సెజ్జు పోరాటం ద్వారా చెప్పదలుచుకున్న ఒక నిజం. ఏది ఏమైనా సరే కానీ ఈ సెజ్జుల సాంప్రదాయం పద్ధతి అనేది తెలంగాణ ప్రాంతంలో ఎంతోమందిని నిరుద్యోగాన్ని కట్టబెట్టిందని అంటున్నారు. అయితే మీ సామాజిక కార్యక్రమాలలో ముఖ్యంగా ఈ బొమ్మలగుట్ట సామాజిక తెలంగాణలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, దేవాలయాలు, ఆచారాలు, వ్యవహారాలు, మన కల్చరు, అలాంటిలో భాగంగా ఈ బొమ్మలగుట్టపై మీరు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి గురించి 2 మాటలు. అంటే ధ్వంసమవుతున్న కరీంనగర్ గుట్టలు, క్వారీలు జిల్లాకి గోరీలు అని చెప్పి ఒక నినాదంతో తెలంగాణ భూమి రక్షణ సంఘం ద్వారా ముఖ్యంగా సహజ వనరులు కోల్పోతున్న తెలంగాణ గురించి పనిచేయడం మొదలుపెట్టినాము. అయితే గత సంవత్సర కాలంగా దాదాపు 1,00,000 కరపత్రాలను పంచుతూ అన్ని ఊర్లలోకి పోతూ చేస్తున్న క్రమంలో బొమ్మలగుట్ట కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కన్నడకి, తెలుగుకి శాసనాలు లిఖించబడ్డ జైనులకి ముఖ్యంగా ఆరాధ్య దేవతలు ఉన్నారు అక్కడ. ఎంత అందమైన గుట్ట కూడా ఆ గ్రనేట్కి పర్మిషన్ ఇచ్చింది అనేసరికి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పి, అంటే ఇక్కడ నేను స్వయంగా చేసేది ఎప్పుడు ఏంటంటే నెట్వర్కింగ్, ప్రజలని కూడగట్టి ఒక ఇష్యూ మీదకి తీసుకొచ్చి ఆ వాయిస్కి బలం చేకూర్చడం. ఎందుకంటే బొమ్మలగుట్ట పోతుందనే విషయం నిజానికి అక్కడ
విషయాన్ని మేము బయటికి తీసుకొచ్చినా కూడా అక్కడ స్థానికులు మన లింగయ్య గారు, ఉప్పు లింగయ్య గారు అని ఒక టీచర్, ఆయన నిరంతరం కష్టపడ్డాడు. ఆయన పడుతున్న శ్రమకి ఈ పోరాటాన్ని సంవత్సరం కాలంగా చేస్తున్న ఒక గుట్ట పోతే, ఒక నమ్మకాలు పోతే, ఒక చరిత్ర పోతే, ఒక ఒక అతి పురాతనమైన చారిత్రక ఆధారాలు పోతే ఏమవుతుందనే కోణం బయటకు వచ్చింది. ఆ విధంగా బొమ్మలగుట్ట మీద చరిత్రకారులు అందరూ, హిస్టారియన్స్, రైటర్స్ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. నిజంగా నేను వాళ్ళందరికీ కూడా నేను మొట్టమొదటిగా ఏం చెప్పిన అంటే, పోలేపల్లిలో కూడా చాలామంది రైటర్స్ వాళ్ళు రాసిండ్రు. ఒక ఉద్యమానికి మీరిచ్చే చేయూత ఏంటంటే, మీరు మీ కలం ద్వారా అక్కడున్న అన్యాయాన్ని పలికించండి. అదంతా కూడా బయట పెట్టగలిగి ఇవాళ బొమ్మలగుట్టని ఆర్కియాలజీగా ఆపగలిగినారు. అంటే బొమ్మలగుట్ట కానీ పోలేపల్లి సెజ్జు పోరాటం కానీ మనం ఎట్లా చూడాలంటే, బియ్యం ఉడికిందా లేదా అనడానికి పట్టుకొని చూసినట్టు ప్రజల దగ్గర ఇంకా వ్యతిరేకత ఉంది, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంది. అందరూ ఇక్కడ ఇంకా ఉద్యమాలు లేవు, ఇంకా ఏమీ లేదు అనే దాంట్లో కంటే ప్రశ్నించే తత్వం ఉంది అని, ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం బయటికి తీసుకురానంత కాలం, అది ఏ ఇష్యూ అన్న కావచ్చు, సెజ్ ఇష్యూ కావచ్చు, భూమి ఇష్యూ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆదివాసీల ప్రశ్న కావచ్చు. నేను ఆదివాసిని కాకున్నా ఆదివాసికి నా చేయని వెళ్తాను. బొమ్మలగుట్ట మీకు నాకు సంబంధించినది కాకున్నా కూడా బొమ్మలను గుట్టను కాపాడటానికి ఇవాళ మొత్తం తెలంగాణ కదిలి వచ్చినట్టు, మొత్తం బయట ఉన్న మిత్రులు కదిలి వచ్చినట్టు, అదే నాలాంటి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్. ఒక దగ్గరికి తీసుకురావడం, అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపించడం. అట్లా ఆ బొమ్మలగుట్ట తర్వాత ఇవాళ కొండగట్టు అంజన్న గుట్టలకి 13 అప్లికేషన్, నిన్ననే క్వారీ వాళ్ళ దగ్గర పోతే పెద్ద పెద్ద నాయకులు, ఆ కొండగట్టు జాతర అనేది కరీంనగర్లో ఒక పెద్ద, కరీంనగర్కే ఒక తలమానికమైన ఆ గుట్టలకు కూడా ఈ గ్రానైట్ క్వారీలు వాళ్ళు 13 మంది అప్లికేషన్ వేస్తే, మేము చేస్తున్న ఈ సంవత్సర కాలం పోరాటం చేయబట్టి వెంటనే ప్రజలు వ్యతిరేకించి, వెంటనే పార్టీలు వ్యతిరేకించి, అంటే దేవుళ్ళని, దేవతలని, అవశేషాలను, చారిత్రక విశేషాలను కూడా మట్టుబెట్టే ప్రయత్నం ఇవాళ ఈ అభివృద్ధి పేరు మీద జరుగుతుంది. కేవలం బడా బాబులు, పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణని ఎడారిగా మార్చి ఈ కోణంలో ఉద్యమం మాత్రం నడవట్లేదు అనేది నా విమర్శ. బొమ్మలగుట్టపై విశేషమైనటువంటి కృషి చేశారు కదా, ఆర్కియాలజీ వాళ్ళ సహకారం ఏమైనా తీసుకున్నారా? ఆర్కియాలజీ సహకారం ఉంటేనే ఆగింది. అంటే ఫస్ట్ గుట్ట పోతుంది అంటే ఎవరు కదలరు. గుట్ట అంటే ఒక రాయి ఉంటే దానికి దేశ సంపద, దాన్ని అమ్ముకుంటామని. గుట్ట మీద ఉన్న మన పశు కాపర్లు, అక్కడ కట్టెలు అమ్ముకునే వాళ్ళు, చుట్టుపక్కల గుట్టల మీద ఉన్న ఎలుగోడ్లు, కోతులు, కొండంగులు పోతున్నాయంటే కూడా ఇవాళ మనకి ప్రభుత్వాలకు వినపడట్లేదు. కానీ బొమ్మలమ్మ గుట్టకున్న ఆవశ్యకతని, అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలని బయట పెడితే ఖచ్చితంగా ఇది ఆర్కియాలజీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి, మన మొత్తం టీచర్ గారు, మన ఉద్యమం కూడా అందులో పాత్ర వహించి, ఆ ఆర్కియాలజీ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత అది కర్ణాటక ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి ఆ యడ్యూరప్ప మన మినిస్టర్కి రాసి, అంత చుట్టుపక్కల నిజంగా ఇదంతా మన చరిత్రకారులు, మన ఎంతోమంది రచయితలు చేసిన కృషి అని చెప్పాలి. మాది మొత్తం అన్ని గుట్టల్ని కాపాడండి అనే స్లోగన్ మనకున్నా కూడా బొమ్మలమ్మని గుట్టను కాపాడింది మాత్రం ఇవాళ ఆ చారిత్రక విశేషాలు. మేమేమంటున్నామంటే ప్రతి గుట్టకో చరిత్ర ఉంది తెలంగాణలో. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్గొండ లాంటి ప్రదేశాలు చూసుకుంటే చాలా వరకు జైన, బౌద్ధ స్థలాలు అవి. ఆ గుట్ట చుట్టూ ఉన్న గుట్టని ఒక పీస్ ఆఫ్ స్టోన్, ఒక నోట్ల కట్టగా కాకుండా గుట్టని ఒక చారిత్రక, ఎందుకంటే ఇవాళ చెట్టు పోతే చెట్టును పెట్టుకోవచ్చు, ఒక రాయి పోతే రాయిని పెట్టుకోవడం కష్టం. ఇంకొకటి గుట్టని ఒక ప్రజలకి సింబల్గా చూడండి అంటున్నాం మనం. ఎన్ని తవ్వుకున్నారు. ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ పోయే రహదారిలో చూస్తే గుట్టలు లేవు. ఆ గుట్టలు లేకపోతే ఆ గుట్టలో పెద్ద బయోడైవర్సిటీ మొత్తం పోతుంది. వాన పీల్చుకొని చుట్టూ కొలన్లను వదిలేసే వ్యవస్థ ఉంది గుట్టకి, అది లేదు ఇవాళ. ఆ గుట్ట అంటే మేము రకరకాలుగా ఉన్న కోణాలను బయటపెడుతున్నాం. అనుకోకుండా మేము ఫారెస్ట్ ఆఫీసర్ని కలవడం జరిగింది.
ఆమె ఏం చెప్పిందంటే గుట్ట మీద ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ ఈ చుట్టూ ఉత్తర తెలంగాణలో ప్రతి గుట్ట మీద చాలా ఇంపార్టెంట్ యానిమల్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు. తర్వాత మనకి నెమళ్ళ గుట్ట అని ఒక ఫేమస్ గుట్ట ఉంది కరీంనగర్ చుట్టూ, కొడిమ్యాల, అక్కడ కొన్ని వందల నెమళ్ళు కనపడతాయి. అది గుట్ట ఇవాళ తవ్వుతుంటే అసలు మీ ఒక 7-8 గంటలకి కరీంనగర్ ఆ ప్రాంతంలో నిలబడితే పెద్ద పెద్ద రాళ్ళు లారీల్లో పోతుంటాయి. అసలు గుండెని ఇట్లా ముక్కలు చేసి తీసుకుపోతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది అన్యాయాన్ని ఆపలేమా? నిన్న నేను ఇక్కడ మైనింగ్ వాళ్ళతోటి, కలెక్టర్ తోటి, డిఎస్పీ తోటి, ఎస్పీలతోటి అందరితోటి కొట్లాడేది ఒకటే, ఏంటంటే ఎన్ని డబ్బులు కావాలి అభివృద్ధి అనే పేరు మీద ఇవాళ పోతున్న సంపదని రేపు ఎట్లా సృష్టించుకుంటాం? ఇవాళ కారు లేకపోతే అమెరికా నుంచో అక్కడి నుంచో తెచ్చుకుంటాం. ఇక్కడ ఒక గుట్ట పోతే చుట్టూ ఉన్న గ్రామాలు పోతే, ముఖ్యంగా కరీంనగర్లో పసల కాపర్లది ఎక్కువ పెద్ద కమ్యూనిటీ, వాళ్ళకి మొత్తం మేత మేయడానికి జాగా ఉండదు. ఇవాళ చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా గ్యాస్ స్టవ్ లేని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు గుట్టల మీదకి పోయి కట్టెలు తెచ్చుకొని అమ్ముకునే లంబడాలు కానీ, ఈ చిన్న దళిత కులాలు కానీ, చాలా గుట్టల మీద సీతాఫల పండ్లు ఉంటాయి. మొత్తం బీసీ కులాలందరూ ఇవాళ నందగిరి అని కోర్టులో కేసు ఫైల్ కొట్లాడుతున్నారు. ఇంకా మొత్తం ఊరు గల్ఫ్ దేశానికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చి సంవత్సరానికి దొరికే తేనె, గుట్ట మీద దొరికే తేనె, సీతాఫల పండ్ల మీద మొత్తం ఊరు బతుకుతుంది. ఆ గుట్ట తీసేస్తున్నారు ఇవాళ. అంటే ఇవాళ ఈ ఒక ఊరిని నువ్వు ఎట్లా బతికిస్తావు? రేపు కాపాడగలుగుతామా మనం వలసలకు పోకుండా? అందుకని అభివృద్ధి ఫలాలను విశ్లేషించి చూడండి. ఇవాళ మనది అమెరికా కాదు, ఇవాళ మన స్విట్జర్లాండ్ కాదు. నీళ్లు కొనుక్కోలేము, ఫుడ్ కొనుక్కోలేము, బట్టలు కొనుక్కోలేము. అది కేవలం ఇప్పుడున్న మనకి తెలంగాణలో ఉన్న వ్యవస్థ మన గ్రామాలను కాపాడుతుంది. ఇవాళ సెజ్జులని భూములు తెచ్చేస్తున్నాం, 4 లైనర్స్ రోడ్లని మనం మీరు ఎక్కడన్నా చూడండి పెద్ద పెద్ద వృక్షాలు నరికేస్తున్నారు, అది తీసేస్తున్నాం. తర్వాత ఇవాళ కంపెనీలు, కాలుష్యపూరితమైన కంపెనీలకు ఇస్తున్నాం. తర్వాత కాలేజీల పేరు మీద విపరీతమైన భూసేకరణ జరిగింది. దాదాపుగా తెలంగాణ ప్రాంతం అంతా ఇంజనీరింగ్ కాలేజీల పేర్ల మీద భూసేకరణ జరిగింది. అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఆ ఫుడ్ ప్రొడక్షన్ లేకపోతే ఎట్లా బతుకుతుంది తెలంగాణ? ఇట్లా బ్రాడర్గా చూడకుండా తెలంగాణ అంటే ఎడారి అయిపోతున్న తెలంగాణని బతికించుకుందా అనే ప్రయత్నంగానే నేను చాలా వరకు ప్రజా ఉద్యమాల్లో భాగం పంచుకుంటాను. ఎందుకంటే అంతో కొంత మాట్లాడడం, కొంత రాయడం, ప్రపంచానికి ఎక్కడెక్కడో దూరం ఉన్న మిత్రులకి జరుగుతున్న వాస్తవాలను తెలియజేయడం, తర్వాత విద్యార్థులని ఉద్యమాల్లో భాగస్వామ్యం చేయడం. లేకపోతే మాత్రం ఇంకొక 10 సంవత్సరాల్లో ఈ ముఖ చిత్రం తెలంగాణ చాలా భయంకరంగా ఉంటుందని నా అంచనా.